హాయ్ హలో వెల్కమ్ టు సెలబ్రిటీ బర్త్డేస్. సెలబ్రిటీ బర్త్డే స్వరాలకు ఆత్మ పోసిన మహామాంత్రికుడు ఎంఎం కీరవాణి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది నామాల మీడియా. ఒక పాట మనల్ని నవ్విస్తుంది, ఇంకో పాట మన కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది, మరో పాట జీవితాంతం మన గుండెల్లో నిలిచిపోతుంది. మరి ఇలా ప్రతి భావోద్వేగానికి సంగీత రూపం ఇచ్చిన సంగీత మాంత్రికుడు ఎంఎం కీరవాణి గారు. భారతీయ సంగీతాన్ని ప్రపంచ వేదికపై గర్వంగా నిలబెట్టిన మహనీయుడు. తెలుగు సినిమా ఖ్యాతిని ఆస్కార్ దాకా తీసుకెళ్లిన మహోన్నత సంగీత దర్శకులు పద్మశ్రీ ఎంఎం కీరవాణి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 1961 జూలై 4న పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరులో జన్మించిన కీరవాణి గారి అసలు పేరు కోడూరి మరకతమణి కీరవాణి. సాహిత్యం, సంగీతం, కళల వాతావరణంలో పెరిగిన ఆయన చిన్నప్పటి నుంచే సంగీతంపై అపారమైన ఆసక్తి పెంచుకున్నారు. ఆయన తండ్రి కోడూరి శివశక్తి దత్త. ఆయన ఒక మంచి రచయిత. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారికి కీరవాణి గారు కజిన్ అవుతారు, అంటే అన్నయ్య. విజేంద్ర ప్రసాద్ కుటుంబంతో ఉన్న అనుబంధం కారణంగా తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో అద్భుతాలు పుట్టాయి. వీరంతా ఒకే టీమ్గా ఉంటారు. మొదట సంగీత దర్శకుడు చక్రవర్తి గారి వద్ద అసిస్టెంట్గా పనిచేశారు కీరవాణి గారు. సంగీతంలోని ప్రతి చిన్న విషయాన్ని ఎంతో శ్రద్ధగా నేర్చుకున్నారు. 1990లో వచ్చిన కల్కి చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు కీరవాణి గారు. 91లో వచ్చిన క్షణ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు కీరవాణి గారు. ఇక అప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ప్రేమకు, భక్తికి, విరహానికి, వీరత్వానికి, దేశభక్తికి, జానపదానికి, పాశ్చాత్య సంగీతానికి ఏ భావమైనా దానికి తగ్గ స్వరాన్ని సృష్టించగల అరుదైన సంగీత దర్శకులు కీరవాణి గారు. ఇటీవల ఇండియా ఫైల్స్ సినిమాలో మౌనశ్రీ మల్లిక్ గారు రాసినటువంటి తిరిగి చూడు తిరిగి చూడు తిరుగుతున్న భూమిని, ఈ పాటకు సంగీతం సమకూర్చి పాటను కూడా పాడారు కీరవాణి గారు. మరి అద్భుతంగా ఉందన్న ప్రశంస వచ్చింది ఈ పాటకు. ఆయన చేసిన సినిమాలు ఒక్కొక్కటి చూసుకుంటే ఆణిముత్యాలు. అన్నమయ్య, శ్రీరామదాసు, సీతారామయ్య గారి మనోరాలు, పెళ్లి సందడి, స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, ఛత్రపతి, మగధీర, ఈగ, బాహుబలి, త్రిబులార్, ఇలా ప్రతి సినిమా కూడా ఒక ఆణిముత్యం అని చెప్పుకోవచ్చు. ప్రతి సినిమాలో కూడా సంగీతం కథలో భాగమైపోతుంది. అలా ఇస్తాడు ఆర్ఆర్ కూడా. కీరవాణి గారి సంగీతం అంటే వినిపించదు, మనసులో నివసిస్తుంది. భక్తి గీతాలు ఆలయంలో వినిపించిన, ప్రేమ గీతాలు చెవుల్లో మారుమోగిన, యాక్షన్ సన్నివేశాల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినిపించిన ఆ సంగీతంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మ ఉంటుంది. అందుకే ఆయన పాటలు తరాలు మారినా వినిపిస్తూనే ఉంటాయి. ఒక హీరో ఎలివేషన్ను, ఒక యుద్ధ సన్నివేశాన్ని, ఒక ప్రేమ క్షణాన్ని మాటల కంటే ఎక్కువగా చెప్పగల శక్తి ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్కే ఉంది. ప్రేక్షకులు సినిమా చూస్తూ సంగీతాన్ని గమనించకపోయినా సినిమా అయిపోయిన తర్వాత ఆ భావోద్వేగం మనసులో మిగిలిపోవడానికి కారణం కీరవాణి గారి సంగీతమే. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన వారిలో కీరవాణి గారి పాత్ర ఎంతో ఉంటుంది, ఎంతో గొప్పది. ప్రతి యుద్ధం, ప్రతి భావోద్వేగం, ప్రతి విజయక్షణం ఆయన సంగీతంతోనే మరింత గొప్పగా మారిందని చెప్పుకోవచ్చు. RRRకి ఆస్కార్ అవార్డు వచ్చింది. 2023 భారతదేశం గర్వంగా చూసిన సంవత్సరం. నాటు నాటు పాటకు ప్రపంచ సినీ రంగంలో అత్యున్నత గౌరవం అయిన ఆస్కార్ అవార్డు లభించింది. కేయ రచయిత చంద్రబోస్ రాసిన పదాలకు కీరవాణి గారు అందించిన సంగీతం ప్రపంచ ప్రేక్షకులను నాట్యం చేయించింది, ఉర్రూతలు ఊహించింది. ఆ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగాల్లో ఆస్కార్ అందుకోవడం భారతీయ సినీ సంగీత చరిత్రలో ఒక స్వర్ణాక్షర ఘట్టంగా నిలిచిపోయింది. ఆ రోజు ఆస్కార్ వేదికపై నిలబడి ఈ అవార్డు భారతదేశానిది, తెలుగు సినీ పరిశ్రమది అనే గర్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు కీరవాణి గారు. ఆయన అవార్డులు ఎన్నని చెప్పాలి. భారతీయ చలనచిత్ర పురస్కారాలు, అనేక నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు, ఎక్స్ప్రెస్ అవార్డులు, అంతర్జాతీయ గుర్తింపులు మరియు భారత ప్రభుత్వం అందించినటువంటి పద్మశ్రీ, ఇవన్నీ ఆయన ప్రతిభకు దక్కిన గౌరవాలని చెప్పుకోవచ్చు. అయితే అసలైన గౌరవం ప్రేక్షకుల ప్రేమ. ఎంత పెద్ద విజయాలు సాధించినా, ఎంతటి ప్రపంచ గౌరవాలు వచ్చినా ఎప్పుడూ వినయంతో సాధారణ వ్యక్తిగా ఉండడం, అదే కీరవాణి గారి యొక్క గొప్పతనం. ఆయన మాటల్లో హుందాతనం, సంగీతంలో లోతు, వ్యక్తిత్వంలో వినయం, ఈ మూడు కలిసి ఆయనను చిరస్మరణీయంగా నిలబెట్టాయంటే అతిశయోక్తి లేదు. చాలామంది సంగీతం చేస్తారు, కొంతమంది హిట్ పాటలు చేస్తారు, కానీ
చాలా అరుదుగా కొందరు మాత్రమే సంగీతంతో చరిత్రను రాస్తారు. అలాంటి అరుదైన మహానుభావుల్లో కీరవాణి గారు కూడా ఒకరని చెప్పుకోవచ్చు. భారతీయ సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన తెలుగు గర్వ కారణమైన స్వర సామ్రాట్ ఆస్కార్ విజేత మన ప్రియమైన ఎంఎం కీరవాణి గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.